దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి మాట ప్రభు పలికిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ కలువరి శిలువలో వేలాడబడుతూ యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. చూడండి, 7వ మాట, ఆయన కలువరి సిలువలో వేలాడబడుతూ పెద్దగా కేక వేశాడు. ఎంత పెద్దగా కేక వేశాడంటే, తనలో ఉన్నంత బలముతో పెద్దగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఇదే మాట పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనం ఒక చోట చూస్తాం. ఎక్కడ? ఆదాము పాపము చేసి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవుని మాటను అతిక్రమించినప్పుడు ఆ ఏదైనా తోటలో నుండి వారిద్దరిని కూడా ఏం చేస్తున్నాడు? బయటికి పంపిస్తున్న సమయంలో యేసు ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమనంటే, మీరు నా మాట వినలేదు కనుక, నా మాటను అతిక్రమించి నేను తినవద్దన్నటువంటి పండును మీరు తిన్నారు కనుక మీరు నేల నుండి తీయబడ్డారు, మీరు మట్టిలో నుండి తీయబడ్డారు కనుక తిరిగి మరలా ఏమైపోతారు? తిరిగి మరలా మన్నైపోతారు. ఆత్మ దయచేసినటువంటి దేవుని దగ్గరికి తిరిగి వెళ్తున్నాను. చూడండి, ఈ శరీరానికి మరణం ఉంది కానీ నీలో ఉన్న ఆత్మకి ఏమి లేదు, మరణం లేదు. శరీరానికి ఏముంది? శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకి ఏం లేదు, మరణం లేదు. ఇప్పుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఆ కలువరి శిలువలో మరణిస్తూ పెద్ద కేక వేసి, ప్రభువా ఇదిగో ఈ శరీరాన్ని మరి తిరిగి ప్రజలు ఏం చేస్తారో, నేను కొద్ది క్షణాల్లో చనిపోబోతున్నాను కనుక ఈ శరీరం తిరిగి ఏమైపోతుంది? మట్టిలో మన్నైపోతుంది. కానీ ఆత్మ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని కుమారుడైన యేసు ప్రభు వారు అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా ఈ శరీరము మనం మరణించిన తర్వాత మన శరీరాన్ని ఏం చేస్తారు? సమాధి చేస్తారు. ఏం చేస్తారు? సమాధి చేసినప్పుడు ఆ సమాధి అయిపోయినటువంటి శరీరము ఒక నెల తర్వాత వెళ్ళి తవ్వండి, ఒకసారి తవ్వితే ఈ శరీరం లాగే ఉంటుంది. మనం చనిపోయినప్పుడు ఎలాగున్నామో మరలా అలాగే నెల తర్వాత వెళ్ళి చూస్తే అలాగ ఉండము. ఎందుకని? ప్రభు వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది మట్టి శరీరం కనుక ఈ మట్టి శరీరము తిరిగి మరలా మట్టి అయిపోతుంది, మన్నైపోతుంది. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ, అది దేవుడు పెట్టిన దీపం. ఈ యొక్క ఆత్మ తిరిగి మరలా ఎక్కడికి వెళ్తుందంట? దేవుని దగ్గరికి వెళ్తుంది. నిజంగా దేవుని దగ్గరికి వెళ్తుందా అంటే రెండు ప్రశ్నలు. ఒకటి, నువ్వు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీ ఇష్టానుసారముగా జీవిస్తూ దేవుని దగ్గరికి రాకుండా, పాప క్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా మరణిస్తే నీ శరీరం మట్టయిపోయింది. కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రము నువ్వు దేవుని ఎరగలేదు కనుక ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళదండు. ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ యేసుక్రీస్తుని నమ్ముకోకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే ఆ ఆత్మ నిత్య నరకాగ్నిగుండం దగ్గరికి వెళ్ళింది. అదే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే నీలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. చూడండి, అది దేవుడు చెప్పిన మాట. ఈరోజు యేసు ప్రభు వారు కూడా ఆ మాట ఎందుకు పలికాడంటే, ప్రభువా ఇదిగో ఈ యొక్క ఆత్మ అపవాదైన సాతాను చేతికి వెళ్ళకూడదు. ఇదిగో ఈ యొక్క ఆత్మ నీ చేతికి వెళ్ళాలి. మహిమ శరీరాన్ని, మహిమత్వాన్ని ఆయన పొందుకుంటున్నప్పుడు పలుకుతున్న మాట కనుక ప్రభు పెద్ద కేక వేసి ఏమంటున్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, శరీరము ప్రాముఖ్యము కాదు కానీ నీలో ఉన్న ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఈ శరీరము బ్రతికితే ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతారు.
లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతాం, లేదా 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 100 సంవత్సరాలు, ఈ 90 సంవత్సరాలు ఎవరయ్యా బ్రతికేదంటే వెనకున్న ముసలోళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు ఆ పాత రోజుల్లో రోడ్లో ఏం చేశారు? రోడ్లో సద్దలు, జొన్నలు, కొర్రలు, సోములు, ఆరికలు వీటన్నిటిని ఏం చేశారు? ఆ రోజుల్లో పండించుకొని ఆ వచ్చినటువంటి ఆ కొర్రలు, ఆరికలను ఏం చేశారు? పెద్ద పెద్ద రోడ్లో వేసి, ఆ పెద్ద రోడ్లు ఉంటాయి, ఏది కర్ర దంచేయి అంత పొడుగు ఉంటాయి, మనిషి అంత పొడుగు ఉంటాయి. ఎట్లా ఎత్తి కొడితే ఇట్లా కొట్టి మళ్ళీ ఈ చేత్తో పట్టుకుంటారు, మళ్ళీ ఈ చేత్తో కొట్టి ఈ చేత్తో పట్టుకుంటారు. ఇదంతా ఎప్పుడు చూశానంటే నా చిన్నప్పుడు చూశాను కాబట్టి చెబుతున్నాను. అప్పట్లో ఈ ఎండాకాలం వస్తే ఆ రోహిణి కార్తె అంటారు. రోహిణి కార్తె అని ఎందుకంటారు? రోళ్ళు పగిలిపోతాయి అంటగా, మీకు తెలీదా? రోహిణి కార్తెకి ఏం పగిలిపోతాయి? రోళ్ళు పగిలితే పగలవా? నాకు తెలిసి ఒక ఊర్లో రోడ్లు పగిలిపోయిందంట. ఈ ఎండ దెబ్బకి రోళ్ళు ఏమైపోయింది? కొట్టి ఉంటారు కదా, ఈ ఎండకి రోళ్ళు పగిలిపోతాయి. అందుకని రోహిణి కార్తె అని పేరు పెట్టారు. అంటే రోళ్ళు పగిలిపోయేంత ఎండ వచ్చింది చూడండి. ఆ రోజుల్లో వాళ్ళు ఆ పెద్ద పెద్ద రోళ్ళు, జొన్నలు, కొర్రలు, సద్దలు ఇవన్నీ దంచి తిన్నారు కాబట్టి వాళ్ళు 90 ఏళ్ళైనా ఇగో నడుస్తున్నారు, మీ మీద ఆధారపడట్లా. మంచినీళ్ళు అంటే ఏమ్మా కాళ్ళు చేతులు లేవని నువ్వు మొహం తిప్పుకొని కదా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదే వయసు నీకు వచ్చిందనుకో, కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటారు, కట్ట పట్టుకొని కదా. ఆ రోజుల్లో వారు తిన్న ఆహారము శ్రేష్టమైనది. ఈరోజు మనం తినే ఆహారము మంచిది కాదండి. ఈరోజు మనం తినే ఆహారం తింటే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, తర్వాత బీపీ కూడా కొంతమందికి పెరుగుతుంది, కొంతమందికి తగ్గుతుంది. ఒక్కొక్క తల్లి చెబుతారు, అయ్యా నాకు లో బీపీ అయ్యా. ఏం బీపీ అంట? లో బీపీ. ఒక్కొక్కరు ఏం చెబుతారు, నాకు బాగా హై బీపీ అయ్యా. చిన్న శబ్దం విన్నా నాకు తల ఏమొచ్చింది, తల అంతా పోడు వచ్చి హై బీపీ బీపీ పెరిగిన వాళ్ళేమో శబ్దం వినలేరు, లో బీపీ ఉన్న వాళ్ళకేమో నీరసం వచ్చింది, కళ్ళు తిరుగుతా ఉంటాయి కదా, ఎప్పుడు పండుకోవాలనిపిస్తాం. ఏదేమైనప్పటికీ కూడా మరి మనము 100 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒకనొక రోజు మనందరం ఏమైపోతాం? అందరు చనిపోతాం. ఒకవేళ మనం బతుకున్నాం అనుకోండి, ప్రభు అంటున్నాడు నేను త్వరగా రాబోతున్నాను. ప్రభు వచ్చే సూచనలు చాలా బాగా జరుగుతున్నాయండి. మీరు గమనిస్తున్నారో లేదో, యెరూషలేములో ఇప్పుడు మందిరం కట్టాలి. యెరూషలేములో మసీదు ఉంది. ఆ మసీదుని తీసివేసి రాత్రికి రాత్రే మందిరం కట్టాలి. ఎప్పుడైతే ఆ యెరూషలేములో రాత్రికి రాత్రి మసీదు తీసి మందిరం కట్టారో ప్రభు రాకడ రెప్పపాటులో వస్తుంది. అప్పుడు ప్రభు ఆయన మేఘారుడై దిగి వస్తున్నప్పుడు మనమందరం చూస్తాం. ఒకవేళ బతుకుంటే ఎవరిని చూస్తామంటే మనందరం యేసు ప్రభు వారిని చూస్తూ ఉంటే, అదిగో మేఘాలు పెద్ద పెద్ద బోర్రలు పట్టుకొని ఊదుతూ ఉంటే ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకొని మేఘాల మీద కిందకి దిగి వస్తాడంట. ఎక్కడ దిగి వస్తాడంటే మేఘాల మీద దిగి వస్తూ ఉంటాడు. ఒకవేళ మరి మనం సజీవులుగా ఉండి బ్రతికి ఉంటే ప్రభువును మనము చూసే ధన్యత ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రభు వచ్చినప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది? ఇలాగే విడిచిపెడతాం. మనలో ఉన్న ఆత్మ ఏమైపోయిందంట? నువ్వు కూర్చున్న దాన్ని కూర్చున్నట్టే ఉంటావు, కానీ నీలో ఉన్న ఆత్మ అలాగా వెళ్ళిపోతా ఉంది. అప్పుడు దేవుడి భూమి అంతటిని కూడా లయం చేసేస్తాడు. దేవుడి భూభాగాన్ని అంతా కూడా అగ్ని చేత కాల్చివేసినప్పుడు తిరిగి నూతన రాజ్యము, నూతన దేశం, అదే పరలోక మహిమ రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలువరి సిలువలో యేసు ప్రభు వారు ఎన్ని మాటలు పలికాడంటే? 7 మాటలు పలికాడు. ఈ 7వ మాట ఏమనంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలా క్లుప్తముగా చక్కని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరి 7వ మాట మనం అయిపోయే లోపు కూల్ డ్రింక్స్ వచ్చేదాకా చెబుతాను, సరేనా? అవి ఫ్రిడ్జ్లో చల్లగా లేవని ఫ్రిడ్జ్లో పెట్టించాను. అవి రాగానే ఆపేస్తాను.
సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు త్వరగా మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు పలికిన మాట ఎలాంటిదంటే, ఈ 7వ మాటను గురించి, మరి యేసు ప్రభు వారు పలికిన మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి మీకు కొన్ని విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రాసుకోగలిగిన వారు రాసుకోండి. ఇర్మియా 23వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం త్వరగా. ఇర్మియా 23వ అధ్యాయం 29వ వాక్యం చదవగలిగే వారు చదవండి ఒకసారి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. చాలండి, అందరూ ఇటు చూద్దాం. ఇక్కడ ప్రవచన వాక్యం ఇది. ఏ వాక్యము? ప్రవచన వాక్యం. యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ఆ మాట ఎలాంటి మాట అంటే, ప్రభు ఆ ప్రవచన వాక్యములు అంటాడు, ప్రభు ఆయనే స్వయంగా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తె వంటిది కాదా. చూడండి, దేవుని మాట ఒకటి ఏంటిదంట? అగ్ని వంటిది. రెండవది సుత్తె వంటిది. ఇప్పుడు ఆయన పలికిన ప్రతి మాట కూడా అగ్ని వలె ఉంటుందంట. ఆయన పలికిన ప్రతి మాట సుత్తెలాగా ఉంటుందంట. ఇప్పుడు ఆయన మాటలో ఈ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన మాట ఒకటి అగ్ని వంటిది, రెండోది సుత్తి వంటిది. ఇప్పుడు ఆయన అగ్ని వంటి మాట ఏం చేస్తుంది, సుత్తి వంటి ఆ మాట మనల్ని ఏం చేస్తుంది అనేది మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను. చూడండి, మొదటిగా మనం అగ్నిని గురించి నేర్చుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వాక్యం చదవండి ఒకరు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలు యెహోవా దూత అగ్ని వలన ఆ పొద మండుచుండేను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. మోషే మోషే ఆయన అతనిని పిలిచెను. చాలండి, అందరూ ఇటు చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మీరు గమనించినట్లయితే, మీరు ఇంటికి వెళ్ళినాక అధ్యాయం అంతా చదువుకోండి. చదవటానికి సమయం లేదు కనుక మీకు త్వరగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మోషే గొర్రెల కాపరిగా ఉండి తన మామ అయినటువంటి తన మామ యొక్క మందను, గొర్రెలను, మేకలను ఏం చేస్తున్నాడంటే ఆ కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి మేపుతా ఉన్నాడట. ఆయన ఆ గొర్రెలను, ఆ మేకలను మేపుతున్నటువంటి సమయంలో మరి దేవుని యొక్క మాట అగ్ని వంటిది అన్నాం కదా. ఆ అగ్ని అయినటువంటి దేవుడు ఆకాశము నుండి అగ్ని వలె ఎక్కడికి దిగొచ్చాడు? ఆ పొద దగ్గరికి వచ్చాడు. కొండ మీద ఏముంటాయి? మరి చెట్లు ఉంటాయి, పొదలు ఉంటాయి. ఆ పొదల్లో పందులు ఉంటాయి కదా. అడవి పందులు ఉంటాయా, ఉండవా? మీరు కొండ ప్రాంతంలోకి వెళ్తే పొదలలో చూడండి, అడవి పందులు గుర్రు అనుకుంటా కదా శబ్దం చేస్తూ ఉంటాయి. ఆ పొదలలో పందులు, కుందేళ్ళు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? దాక్కొని చక్కగా నివాసం చేస్తూ ఉంటాయి. అయితే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ మోషే ఆ మందను మేపుతున్నటువంటి సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు అగ్ని వలె ఆ పొద దగ్గరికి వచ్చి ఆ పొద కాలిపోతా ఉందంట. కానీ అగ్ని పొదను కాలుతుంది, కానీ ఆ పొద కాలిపోవట్లేదు, కానీ మంట మాత్రము వస్తూ ఉంది. అప్పుడు దూరం నుండి చూస్తున్నటువంటి మోషే, అరే ఇదేంద్రా పెద్ద మంట వస్తుంది, ఆ మంటలో ఆ మంట మండుతుంది కానీ పొద ఏమైపోవట్లేదు, కాలిపోవట్లేదు. డ్రింక్స్ వచ్చేసింది. ఏమొచ్చినాయి? డ్రింక్స్ వచ్చినాయి. అవి కొంచెం చల్లబడేలోపు గబగబ చెబుతున్నాను. ఆ పొద ఏమైపోవట్లేదు, కాలిపోవట్లేదు, బూడిదవ్వట్లేదు, మంట ఏమో వస్తుంది. అది చూడటానికి మోషే దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అరే ఈ వింత ఏందో కొత్తగా ఉంది, మంట వస్తుంది, పొద అంతా పెద్ద మంట వస్తుంది, దగ్గరికి వెళ్దామని మోషే ఆ కర్ర తీసుకొని గబగబా వెళ్తా ఉంటే
ఆ మంటలో నుండి ఒక స్వరం వినబడతా ఉంది, ఒక శబ్దం వినబడతా ఉంది. మోషే మోషే ఇదిగో అక్కడ ఆగిపో అన్నాడు. వెంటనే మోషే అక్కడ ఆగిపోయాడు. ఏంటిరా ఇంత మెత్త మంటలో నుండి మాట వినబడుతుంది అనుకున్నాడు. చూడండి, ప్రభు చెప్పిన మాట, నా మాట అగ్ని వంటిది కాదా. ఇప్పుడు అగ్నిలో నుండి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మోషే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తులో బాధపడుతున్నాడు, కాబట్టి ఇప్పుడు వారిని ఆ ఐగుప్తులో నుండి నువ్వు బయటికి తీసుకురావాలని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను గొర్రెల కాపరినయ్యా, నాకు అది ఎలాగ సాధ్యం అంటే, లేదు మోషే, నీవు గొర్రెలకు కాపరిగా కాదు, నీవు ఇశ్రాయేలులకు నాయకుడిగా నిన్ను నియమిస్తానని దేవుడు మోషేను అగ్నిలో నుండి మాట్లాడినప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషే అగ్నిలో నుండి వచ్చిన మాట ఏం చేసిందంట? ఇశ్రాయేలులకు నాయకుడిని చేసేసింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషే ఆ కొద్ది క్షణంలో అగ్ని వంటి మాట ఏం చేసిందంటే, గొర్రెల కాపరిగా ఉండవలసినటువంటి మోషే ఇప్పుడు 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు ఏమైపోయాడు? ఆయన నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. గొర్రెలు మేపుకునే వ్యక్తి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమైపోయాడు? నాయకుడైపోయాడు. ఆ నాయకుడిగా అయినటువంటి మోషేకు దేవుడు తోడుగా ఉంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు కూడా ఒకవేళ నువ్వు చదువుకుంటూ అయ్యో నేను చదవలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, ఒకవేళ అయ్యా ఏంటి నాయన ఈ శ్రమలు, ఈ అప్పులు, ఈ బాధలని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈరోజు అగ్ని వంటి మాట, ఒకవేళ అది కళ రూపంలో కావచ్చు, నువ్వు చేసే పని దగ్గర కావచ్చు, లేదు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు. మోషేను ఏ రీతికైతే ఆ పదులో ఉండే అగ్ని వల్లే మాట్లాడి మరి తన జీవితాన్ని మార్చివేశాడో, ఈరోజు నీ బ్రతుకును కూడా మార్చడానికే అగ్ని వంటి మాట వల్లే, దేవుడి అగ్ని వల్లే నీ దగ్గరికి దిగి వస్తాడు. మీరు అడగాలి, ప్రభువా మోషేను దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించన్నప్పుడు, ఒకవేళ మీ ఇంట్లో పెద్ద పెద్ద మంటలు వస్తూ ఉంటాయి, కానీ అది మంట కాదు, అది దేవుని యొక్క మాట. నిన్ను దర్శించడానికి మరి దేవుడు అగ్ని వలె దిగి వస్తాడంట. అగ్ని వంటి మాటల వలె నిన్ను దిగి వచ్చి నీకున్నటువంటి స్థితిగతులను, నీకున్న పరిస్థితులన్నిటిని కూడా మార్చివేయగలిగిన శక్తి కలిగినటువంటి అగ్ని వంటి మాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని వంటి మాట గొర్రెల కాపరిని ఏం చేసింది? నాయకుడిని చేసింది. ఈరోజు మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి, త్వరగా మనం చదువుకుందాం. యెషయా 6వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ మాట అగ్ని వంటి మాట. ఈ యొక్క మాట చాలా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇది చెప్పుకునే సమయం కాదు. దేవుడు మరొక అవకాశం ఇస్తే చెప్పుకుందాం. యెషయా 6వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు త్వరగా చదవండి, ముగించేసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా నిండి ఉన్నది చూండిరి. కదులుచు అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. అప్పుడు ఆ శరాబుల్లో ఒకడు నిప్పును చేత పట్టుకొని ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తము ఆయన. చాలండి, అందరు కూడా ఇటు చూద్దాం. ఈ 2వ మాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
ఇక్కడ ఒక భక్తుడు దర్శనం చూస్తా ఉన్నాడు, కలగంటా ఉన్నాడు. మంచంలో పండుకొని ఏం చేస్తున్నాడు? కలగంటా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా మంది కళలు వస్తూ ఉంటాయి. ఎంతమంది కళలు రావు? చేతులు ఎత్తండి. మాకు కళలే రావండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేరు, ఎందుకంటే అందరికి కళలు వస్తాయి కదా. చిన్నపిల్లలు ఈ మధ్య మా ఊడు ఒకడు ప్యాస్ పోసుకున్నాడు. అరే ఏంద్రా అంటే, ఏం లేదు నాన్న, రాత్రి నాకు ప్యాస్ వస్తున్నట్టే ఉన్నాయి. అప్పుడు ఆ నిద్రలోనే ఏం చేశాడంట? తలుపు తీసుకున్నాడంట, బయటికి వెళ్ళాడంట, బాత్రూంలోకి వెళ్ళాడు, లైట్ వేసుకున్నాడు, అక్కడ పోస్తా ఉన్నాడంట. అది తర్వాత చూసుకుంటే చల్లగా తగిలిందంట. కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నాడు? ఇలాంటి కళలు కాని వాళ్ళు కూడా ఉంటారు. అది చిన్నప్పుడు కళలు. నేను చెప్పే కళ ఏంటిది? చిన్నప్పుడు. ఇప్పుడు మీకు కూడా గుర్తొచ్చి ఉండొచ్చు కదా. చాలా మంది అరే లే ఏంది దాంట్లో తడుపుతున్నా అని లేపితే ఏమంటారు? అరే నేను ఎక్కడ పోసుకుంటున్నానా? అప్పుడు తర్వాత చెబుతారు పిల్లలు ఏమంటారు? లేట్ డాడీ, నేను బాత్రూమ్కి వెళ్ళా, కాలువ పక్కన పోసుకుంటా ఉన్నా, తీరా చూస్తే మొత్తం తడిసిపోయిందంట కదండి. అది అలాంటి కళలు కనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది ఇంకో కళలు వస్తూ ఉంటాయి. ఏం కళలు? చాలా మంది బాగా అలసిపోయి పట్టుకుంటే కొంతమందికి సీరియల్లో లేదా సినిమాల్లో దెయ్యాల సినిమాలు అవి చూస్తూ ఉన్నప్పుడు అవి చూసి పండుకున్న తర్వాత వాళ్ళ కళ్ళలో సైతాన్ని వచ్చి నిద్రపోయేవాళ్ళు పైకి తీసుకెళ్ళింది. పైకి తీసుకెళ్ళి గెరగెర మంచంతో పాటే ఏం చేసింది? గరగెర తిప్పి ఇసురు నూగుతుంటే పడేటప్పుడు గట్టిగా కేకలేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? అమ్మో పడిపోతున్నా, నన్ను కాపాడు అంటారు. ఈ కళ్ళే వచ్చారా ఎవరికైనా? చాలా మంది లావణ్యకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. చూడండి, ఎవరో మనల్ని పైకి తీసుకెళ్ళి నిద్రలోనే పైకి తీసుకెళ్ళి అక్కడ తిప్పి అదంతా పైకి తేలుతున్నట్టు. ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే మనల్ని పైకి ఎవరో తీసుకెళ్తున్నట్టుంది, అబ్బా అనుకుంటాం. తర్వాత తీసుకెళ్ళి గెర తిప్పి ఇసిరేస్తుంటే అప్పుడు బాగా భయం వేసి పక్కన వాళ్ళు ఎట్లా కొడతా ఉంటాం. అంటే నిద్రలో అది కళ. తీరా చూస్తే కింద పడిపోయేటప్పుడు పెద్ద కేకేసి కళ్ళు తెరిచి చూసరికి మంచంలోనే ఉంటారు. రే ఇది పిచ్చి కళ, నిజం అనుకున్నాను. నిజంగా నువ్వు అక్కడి నుంచి పడితే అసలు బతుకుతావా? ఏమంటే అక్కడి నుంచి పడితే ఏమైపోయింది? తలకాయ పగిలిద్ది, కాలు చేతులు ఎరుగుతాయి కదండి. మరి అలాంటి పిచ్చి కళలు వస్తూ ఉంటాయి. కానీ బైబిల్లో ఉన్నటువంటి భక్తుడంట ఎక్కడికి వెళ్ళాడు? తన కళలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సింహాసనం ఎలాగుంటుందో అని కళ్ళకంట పండుకున్నాడు. అబ్బా దేవుడు ఎలాగుంటాడు, ఆయన సింహాసనం ఎలాగుండిద్దో, దూతలు ఎలాగుంటాయో, దూతలందరూ కూడా పరిశుద్ధుడు అంటారంట. ఎలాగుండిద్దో అని ఆయన ఆ కళ్ళలో చూస్తూ ఉంటే ఆయన తన ఆత్మ సింహాసనం దగ్గరికి వెళ్ళింది. అక్కడ కెరూబులు అనబడినటువంటి 2 రకాల దేవదూతలు అక్కడ సింహాసనం ఎదుట నిలబడి పరిశుద్ధుడు అంటా ఉంటే అబ్బా అనుకుంటా ఉన్నాడంట. అనుకొని ఆయన లోపలికి వెళ్లకుండా ఆ గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటే వారు పరిశుద్ధుడు అని అనటం అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఎవరికెళ్ళి చూశారు? ఈ కళలో వచ్చినటువంటి వ్యక్తికెళ్ళి చూడగానే వెంటనే ఆయన అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను లోపలికి వచ్చే యోగ్యత నాకు లేదు, నేను అపవిత్రమైన వాడిని కేకలు పెడతా ఉన్నాడంట. ఆ కళ్ళలో ఆ కేకలు పెడతా ఉంటే అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవదూతల్లో ఒక శరాబు అనబడినటువంటి ఒక ఆయన ఆ మండుచున్నటువంటి ఆ మంట అంటే సింహాసనం ఎదుట దేవుడు అగ్ని వలె ఉన్నాడు. ఆయన పేరు దహించు అగ్ని అని బైబిల్లో రాయబడింది. ఆ దహించు అగ్ని ఆ మంటలో నుండి ఒక కొరువి తీసుకొని ఏం చేశాడంట? ఎగురుకుంటా వచ్చి అతని పెదాలని అతని నోరుని కాల్చినప్పుడు వెంటనే ఆ దూత అంటుంది, నీ పాపములు కడిగి వేయబడ్డాయి, నీకు ప్రాయశ్చిత్తం జరిగింది అన్నప్పుడు వెంటనే ఇప్పుడు ఆ అగ్ని వంటి మాట నీ పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? ఆ కళలో చూసినటువంటి వ్యక్తి పాపాలు ఎలాగైతే పోయినవో అగ్ని వంటి మాట, ఆ జీవము కలిగిన వాక్యము, ఆ మాట
నీలో ఉన్నటువంటి ఆ పాపములన్నింటిని కూడా ఏం చేస్తుంది? కడిగి వేయగలిగిన దేవుని వాక్యము, అగ్ని వంటి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన పాపాలన్నింటిని కూడా ఆ వాక్యం ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ఆ దహించేటువంటి అగ్ని ఆ పాపములన్నింటినీ కూడా కాల్చివేస్తూ ఉంది. మరి ఆ దహించేటువంటి ఆ మాట, మరి రెండవ విషయం మనం ఏం నేర్చుకున్నాం? మన పాపములను కాల్చివేస్తుంది, మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మరి రెండవ మాట, ఆ మాట శుద్ధి వంటిది అనే మాట మీకు జ్ఞాపకం చేసి చివరి ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు 11వ అధ్యాయము 19వ వాక్యం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి. చాలండి. చూడండి, ఇక్కడ దేవుని మాట మరి శుద్ధి వంటిది అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఈరోజు చాలామంది హృదయాలు బండరాతి హృదయాలు అంటగా మీకు కదా. ఒక కత్తాని దెబ్బ మా కోడలు గుండె రాయండి, బండండి కదా, ఏమంటారు? అసలు ఆ పిల్లండి బండ కదా, బండరాతి హృదయం అంటే కొంచెం కూడా నా మీద ఏం లేదు, జాలి లేదు కదా. ఒక్కొక్కరు కొడుకులను చూసుకొని, భర్తను చూసుకొని, నా భర్త బండేనండి కదా, ఏమంటారు? బండరాతి హృదయాలు. చాలా మంది హృదయాలు ఎలా ఉంటాయి అంట? బండరాతి హృదయాలు. ఇప్పుడు ఆ బండ బద్దలు చేయగలిగేటువంటి శుద్ధి కావాలి. ఏం కావాలి? శుద్ధి కావాలి. ఆ శుద్ధి ఏంటిదంటే దేవుని వాక్యం. ఏంటిది? దేవుని వాక్యం. ఆ వాక్యము శుద్ధి కలిగిన వాక్యం ఆ బండను పగలగొట్టినప్పుడు ఆ బండ పగిలిపోయి ఏమొచ్చిందంట? మాంసపు గుండె వచ్చింది. ఎప్పుడైతే ఆ మాంసపు గుండె వచ్చిందో ప్రేమ, జాలి, కనికరము, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ వస్తాయండి. బండరాతి హృదయం నీ జీవితంలో ఉన్నంతకాలం కూడా నువ్వు ఎవరిని కూడా ప్రేమించలేవు. నువ్వు ఎవరిని కూడా జాలిగా చూపించలేవు. ఎందుకంటే నీ హృదయం బండరాతి హృదయం. అది పగిలిపోయి మాంసపు హృదయం రావాలంటే మరి శుద్ధి వంటి మాట, జీవము కలిగిన మాట అది నిన్ను తాకినప్పుడు ఆ బండ పగిలిపోయి నీ హృదయంలోకి ఆ బండను తీసివేసి దేవుడు ఏ హృదయం పెడతానంటున్నాడు? మాంసపు అనే హృదయాన్ని పెడుతున్నాడు. అది ఎప్పుడు వచ్చిందంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటా ఉంటావో నీ హృదయం బద్దలు చేయబడి బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ బాప్తిసం తీసుకున్నాక ఆ బండరాతి హృదయం పోయి ఏ హృదయం పెడతాడు దేవుడు? మాంసం అనే హృదయాన్ని పెట్టినప్పుడు, అప్పుడు ఆ హృదయము వచ్చినప్పుడు ప్రభు అంటాడు, నేను ఎలాగైతే జీవించానో మీరు కూడా అలాగే జీవిస్తారు అని వాక్యం బోధిస్తా ఉంది. కనుక